మీరు ఆలోచించండి. నాకు అవసరం లేదు పాలిటిక్స్. నాకు పాలిటిక్స్ నిజంగా అవసరం లేదు. కోట్లు సంపాదించగలను, ట్యాక్స్ కట్టాను, సుఖంగా ఉండొచ్చు. నాకు చాలా సమాజం పట్ల నాకు చాలా బాధ్యత ఉంది. నా నేల అనుకుంటాను. జనసేన పార్టీ కాదు నాకు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, పార్టీలకి సంబంధం లేకుండా ఓట్లు పడ్డాయా లేదా నాకు తెలీదు. భవిష్యత్తు ఏముంటుందో కూడా నాకు తెలీదు. 14లో ఏమి మనకి అందరికీ సహాయపడి ప్రభుత్వం స్థాపించే దిశగా కృషి చేశాను. 2019లో 2 చోట్ల ఓడిపోయాను. అయినా కానీ నిలబడే ఉన్నా. దెబ్బతిన్నా, పరాజయం పొందుతూనే ఉన్నా, కానీ నిలబడే ఉన్నా. నిలబడటానికి కారణం ఒకటి, నాకు నా దేశం, నా నేల రౌడీల చేతిలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నాకు మీరందరూ చదువుకున్న వాళ్ళు కదమ్మా. మీరందరూ దండం పెడుతున్నాం. ఇందాక చొక్కా ఇప్పిన యువకుడిని చూశాం. మీ అందరికీ ఏముండదు కోపం. నాకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయ నేరాలు చేసేవాళ్ళు, మనందరికీ సలహాలు చెప్పేవాళ్ళు, మనం ఎలా నడుచుకోవాలని చెప్పేవాడు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి రోడ్డు మీదకి దేశం దాటి వెళ్ళడానికి పాస్పోర్ట్లో మనకి పాస్పోర్ట్కి దేశాన్ని నేను దాటి వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి అంటే నా కోర్టుకి వెళ్ళే ముఖ్యమంత్రి. కోర్టుకి వెళ్ళడం, మనకి దేశం దాటడానికి కోర్టు పర్మిషన్ తీసుకునే వ్యక్తి ఈ రోజున మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మనకి గోదావరి జిల్లాలో, ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఇతని పాదముద్ర ఉంటుంది. మంచి పాదముద్ర కాదు, చెడు పాదముద్ర, గంజాయి పాదముద్ర, మైనింగ్ మాఫియా. ఏం చేస్తాను చెప్పండి? అడ్డగోలుగా డబ్బులు సంపాదించి ఏం చేస్తా ఉన్నారు? మనల్ని భయపెడతా ఉన్నారు. మీరు బయటికి వస్తే దాడులు చేస్తామంటున్నారు. నేను అన్ని తెగించి వచ్చాను. రాజకీయాలకి అన్ని తెగించి వచ్చాను. భయం లేదు నాకు. ఈరోజు నాకు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆఖరి రోజు ఎన్నికలని కూడా కాదు నేను వచ్చింది. దశాబ్దన్నర కాలంగా కరెక్టే. మా భవిష్యత్తు మీ చేతుల్లోనే అంటున్నాం. 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చారు. ఒక సైకిల్ గుర్తుకో, గాజు గ్లాస్ గుర్తుకో ఓటేసి కేవలం గెలిపించమని అడగడానికి రాలా. ఒక మార్పు కోసం అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక మార్పు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఊపుతారు, హుషారు చూపిస్తారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నాకు ప్రజాస్వామ్యం మీద అపారమైన గౌరవం. ప్రజాస్వామ్యం మీద నాకు చాలా అపారమైన గౌరవం. ఎన్ని లక్షల మంది చనిపోయారు ఈ ప్రజాస్వామ్యం కోసం. భారతదేశం కోసం కొన్ని లక్షల మంది చనిపోయారు. మనకి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని నెహ్రూ గారు స్పీచ్ ఇస్తా ఉంటే పార్లమెంట్లో, సెంట్రల్ హాల్లో, పంజాబ్లో మనకి ముష్కర మూకలు ఎంతమంది ఆడపడుచుల్ని మనకి మానాన్ని అగౌరవపరిచినాయో తెలియదు. ఎంతమంది చనిపోయారో విభజన సమయంలో. భారతదేశం అన్ని మతాలకి, అన్ని కులాలకి రక్షణ కల్పించింది. ఈ రోజున నేను మన సోదరుడు కింద ముస్లిం సోదరుడు, జన సైనికుడు, ఇస్లాం జనసేన అని చెప్పి ఎప్పుడు నాకు బోర్డు పట్టుకుని చూపించే నాకు ఆ ముస్లిం మనకి మతానికి సంబంధించిన ఆ కండువా వేస్తే గుండెలు నిండుగా వేసుకున్నాం. దేనికంటే పరమతానికి మనం ఇచ్చే గౌరవం. అన్ని మతాలు సమానంగానే. ఇది భారతదేశపు తాలూకు ప్రజాస్వామ్య లక్షణం. మనందరం భగత్ సింగ్ని ఆరాధిస్తాం, చెగ్వేరాను ఆరాధిస్తాం, మనం చెగ్వేరాను ఇష్టపడతాం. కానీ ఒక రౌడీ ఎమ్మెల్యే ఉంటే భయపడతాం మనం. ఇదే గుండా ఎమ్మెల్యే ఇదే ఏరియాలో కూర్చొని నన్ను తిట్టాడు. ఇదే ఏరియాలో
నేను పర్మిషన్ కూడా పెట్టలే, ఇక్కడ ఇచ్చారు పోలీసు. కొండబాబు గారు అదే చెప్తా ఉన్నారు. నిజంగా గనుక నాకున్న బలానికి జన సైనికులు కూడా నాకు అడగట్లా, జన సైనికుల బలం కూడా అడగట్లా. వ్యక్తిగా నాకున్న బలానికి చంద్రశేఖర్ రెడ్డి గారిని కిందకి నేల మీద కూర్చోబెట్టి సెంటర్లో మోకాళ్ళ మీద నడిపించి అంత సత్తా ఉన్నాడు. మీరు ఆలోచించి ఓటేయండి. చలమలశెట్టి సునీల్ ఎంపీ, చలమలశెట్టి సునీల్ని అడగండి ఎంపీగా, నువ్వేం చేసావు? ఎందుకు నీ పార్టీలు మారావు? నువ్వు ప్రజారాజ్యంలో ఉన్నావు, సంతోషం. కాంగ్రెస్కి వెళ్ళిపోయింది, కాంగ్రెస్లో వెళ్ళలేవు. తెలుగుదేశంకి వెళ్ళావు, వైసీపీకి వెళ్ళావు, మళ్ళీ మారుతావు. మనకి మారే వ్యక్తులు కాదు కావాల్సింది, స్థిరంగా ఒక చోట నిలకడగా నిలబడేవాడు కావాలి. ఇప్పుడు కొండబాబు గారికి ఎందుకు గౌరవం ఇచ్చాను నేను? అరే, ఒక పార్టీని నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీయా నా పార్టీ అని కాదు, ఒక సిద్ధాంతాన్ని ఒక పార్టీని నమ్ముకుంటే దశాబ్దాలుగా నిలబడిపోయాడు ఆయన, అందుకు గౌరవం నాకు. అరే, ఊసర వెళ్ళేలాగా క్షణంకో పార్టీ మార్చేవాడు కుదరదు ఇక్కడ. నేను మీకు ఒకటే చెప్తున్నా, నన్ను అందరూ పచ్చి బూతులు తిడతా ఉంటారు. నేను తట్టుకొని నిలబడ్డాను ఇంతకాలం. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరు గనుక మేల్కొనకపోతే, మీరు గనుక గాంధీ గారికి దండాలు పెట్టి భగత్ సింగ్ గారికి దండలేసి ఓటు మట్టుకు వైసీపీకి వేస్తే చేజేతులా మీరు గూండా ప్రభుత్వాన్ని తెచ్చుకుంటా ఉన్నారు. నేను 2019లో గొంతు అవిసిపోయేలా అరిచాను. నేను వైఎస్ జగన్ వైసీపీకి ఓటేస్తే భవిష్యత్తుని చంపేస్తాడని, ఆస్తుల్ని మనకి ప్రకృతిని విధ్వంసం చేస్తాడు, యువతకి నిలబడ్డు అన్నీ చెప్పా. నా మాట ఎవరు వినలా. నేనేదో ఒక పిచ్చి ఐడియాలజీతో మాట్లాడుతాను అనుకున్నారు. నాకు చిరాకు. నాకేమో చదువు, మహాత్మా గాంధీ గురించి చెప్పి, నేతాజీ గురించి చెప్పి, భగత్ సింగ్ గురించి చెప్పి నన్ను వెళ్ళి ఒక గూండా ముఖ్యమంత్రి కింద నేను ఉండమంటే నేను ఉండలేను. నేను చాలా మంది లొంగిపోతారు, సగటు మనిషి లొంగిపోతాడు. నేను పెద్ద జీవితాల నుంచి రాలా. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న. మా పెదనాన్న ఇదే కాకినాడలో ఒక పోస్టల్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా పనిచేశాడు మా పెదనాన్న, సత్యనారాయణ గారు. అలాంటి కుటుంబాల నుంచి వచ్చాను. కానీ నాకు గుండెల నిండా సమాజాన్ని కాపాడుకోవాలి, ధర్మానికి నిలబడాలి అన్న ఒక పిచ్చి ఆకాంక్ష. అరే, గాంధీ గారిని చదువుకున్నాం, భగత్ సింగ్ ని గుండెల్లో పెట్టుకున్నాం. అలాంటి నేను కూడా గుండాలకు భయపడితే ఎట్లా? క్రిమినల్స్ రాజ్యాలు వెళితే ఇలాగే ఉంటుంది, మన కాకినాడ పార్లమెంట్ లాగే ఉంటుంది. క్రిమినల్స్ రాజ్యాలు వెళితే బెదిరిస్తారు. జగన్ మాట్లాడొచ్చు, అన్ని మాట్లాడతాడు జగన్. కానీ 30,000 మంది ఆడబిడ్డలమ్మ, మిమ్మల్ని అడుగుతున్నా, నా ముందు ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు. మన ఇంట్లో ఒక ఆడబిడ్డ కనిపించకుండా వెళ్ళిపోతే నేను చెప్తున్నాను కదా, విలవిలవిల్లాడిపోతాం. మీకు ఉండదమ్మా బాధ? ఒక ఆడబిడ్డ మీ మీద మగాళ్ళు ఇబ్బంది, ఇందాక ఎందుకు అరిచానమ్మా అక్కడ, మీరు గబుక్కున మీ మీద అంతమంది మీద పడితే నాకు హృదయం విలవిల్లాడిపోయింది నాకు. అలాంటి మీకు, అలాంటి 30,000 మంది ఆడపిల్లలు ఈ ఆంధ్రప్రదేశ్లో అదృశ్యం అయిపోతే ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడలా. ఎందుకు మాట్లాడలా? నీకున్న చెంచాలంతా చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తులైతే నీకే ఉండదు ఆడబిడ్డల మీద భద్రత.